ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుటివాని మేలు నోర్చలేని వాడితో కలిసి భోజనం చేయడానికి వీల్లేదు. అంత మాత్రమే కాకుండా వాని భోజన పదార్థములను ఎంత మాత్రము కూడా ఆశించడానికి వీల్లేదు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. తిను బ్రదర్, తిను సిస్టర్ అని అంటాడు, కానీ అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. ఎదుటి వాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనం చేస్తూ వాని భోజన పదార్థములను ఆశిస్తూ ముందుకు సాగితే వచ్చే ప్రమాదం ఏందో తెలుసా? ఏదో ఒక రోజు వాడు ఏలు పెట్టి చూపించి, అరే నేను పెడితే నువ్వు బ్రతికావురా, నేను నీకు ఇంత పెట్టానురా, నేను నీకు అంత పెట్టానురా, నేను లేకపోతే నీకు తిండి ఎక్కడిదిరా, నేను లేకపోతే నీకు స్థలం ఎక్కడిదిరా, నేను లేకపోతే నీకు ఈ పరిస్థితికి ఎలా వచ్చేవాడవురా అని నీ మనసును గాయపరిచే మాటలు ఎదురైతాయి. జాగ్రత్త. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని మాటను బట్టి పొరుగువాడు బాగుండాలి, పొరుగువాడు మనలాగా ఎదగాలి అనుకునే వాడితో సహవాసం చేస్తే నిన్ను చూసి ఎదగాలని ఆశిస్తాడు, నీ ఎదుగుదలలో ఆనందిస్తాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఎదుటి వాడిని ప్రేమించే వానితో కలిసి భోజనం చేయాలి. ఎందుకో ఆ ఎదుటి వానిలో నీవు కూడా ఉన్నావన్న విషయాన్ని మర్చిపో. వాడు ఎదుటి వాడిని ప్రేమిస్తున్నాడు, మేలు నోరుస్తున్నాడంటే వాడు నిన్ను ప్రేమిస్తాడు, నీ మేలు నోరుస్తాడు. ఎదుటి వాడిని ప్రేమిస్తలేడు, ఎదుటి వాడిని మేలు నోర్చడం లేదు అని అంటే వాడు నిన్ను కూడా ఓర్వడనే విషయాన్ని గ్రహించావు. కాబట్టి ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని అనుసరించి ఆనందిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.